18వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 145వ అధ్యాయము 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. సహోదరులారా, ప్రభువు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు, ఉపకారి. ఎన్నోసార్లు మనం ఆపదలలో ఉన్నప్పుడు ప్రభువే అద్భుతంగా మనకు సహాయం చేశాడు కదా. ప్రభు మనకు చేసిన ఏ ఉపకారాన్ని మర్చిపోకూడదు. ప్రభువు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. మనం ఇలా అనుకోవచ్చు, నేను ప్రభువునకు విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు నేను ప్రభువుని నిందించాను, ఎన్నో మాటలను అన్నాను. ప్రభు నాకు సహాయం చేస్తాడా అని. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా అందరికీ ఉపకారి అని. మనపై కనికరము చూపించు గొప్ప దేవుడు ప్రభువు. ప్రభు యొక్క కనికరము అందరి మీద ఉంటుంది. అందరికీ మంచి చేసే గొప్ప దేవుడు ప్రభువు. ప్రభువుని సహాయం అడగడంలో ఎప్పుడు మనం సందేహించకూడదు. ప్రభు నాకు సహాయం చేస్తాడా లేదా అని. ప్రభువుకున్న మరొక పేరు కరుణామయుడు అని. మనుషులు మన బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ప్రభువు తప్పకుండా మన బాధను చూస్తాడు, మనల్ని అర్థం చేసుకుంటాడు. మనపై తన గొప్ప కనికిరాన్ని చూపించి మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మాకు సహాయం చేస్తూ ఉన్నావు ప్రభువా. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు తండ్రి. మాపై కనికిరాన్ని చూపించే గొప్ప దేవుడవు ప్రభువా. ఎవరెవరు ఎటువంటి సమస్యతో మీకు మొరపెడుతూ ఉన్నారో వారి ప్రార్థనలను ఆలకించండి తండ్రి. వారిపై కనికిరాన్ని చూపించి వారికి ఉపకారి అయి ఉండండి ప్రభువా. మా ప్రతి బాధను ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే మమ్మల్ని ఆదరించి మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.